నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ 1, 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో పంచాంగంలో భాగంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు. ఈరోజు తిథి షష్ఠి రాత్రి 8 గంటల 6 నిమిషముల వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం ఆశ్లేష నక్షత్రము రాత్రి 9 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జం ఉదయం 10 గంటల 10 నిమిషముల వరకు నుండి 11 గంటల 48 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 59 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 51 నిమిషం వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5 గంటల 6 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 43 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 51 నిమిషం వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 6 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 7 గంటల 57 నిమిషముల నుంచి 9 గంటల 35 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ నెల 1వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు సింహరాశిలో మఖా నక్షత్రంలో కొనసాగుతున్నాడు. శని వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు వృషభ రాశిలోను, బుధుడు శుక్రుడు గురుడు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు ఆదివారం కావడం మూలంగా సూర్యుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వము, సంతానము, రాజయోగము, గౌరవము, అధికారము ఇలాంటి ప్రధాన అంశాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం కనబడుతోంది. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ప్రభావము అంటే విద్యార్థులకు ఉత్సాహంగా ముందుకు సాగే అవకాశము, విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం పెరుగుతుంది, వారి యొక్క మద్దతు కూడా లభిస్తుంది. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు, లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కొత్త కొత్త ప్లాన్స్తో విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. అదే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తప్ప ఇతరత్రా ఏమీ గోచరించట్లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక పుణ్యకార్యాలలో పాల్గొనే అవకాశము, శుభకార్యాలు చేసేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పరిహారంగా సూర్యారాధన చేసుకోండి. ఈరోజు మాంసాహారాన్ని, మద్యాన్ని నిషేధించినట్టయితే రవిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఆదివారం నాడు ఈ 2 పనులు చేయకండి. దీంతో పాటు ఆదిత్య హృదయాన్ని ఉదయమే చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అసలు విషయాల మీద కన్నా ఇతర విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల చాలా మందికి అపజయాలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పదవి ఉన్నతి యోగం కనబడుతోంది, అంటే ప్రమోషన్స్ కనబడుతున్నాయి, ప్యాకేజీలు కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఆదాయము ఖర్చు 2 ఈక్వల్గా ఉండబోతున్నాయి కాబట్టి దానికి ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను వెతకండి. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కొంత వికటించవచ్చు, కొంతమందికి లాభాలు కూడా తెచ్చిపెట్టవచ్చు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే మాటలు సున్నితంగా ఈరోజు వాడాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కడుపుకు సంబంధించిన వ్యాధులు, తిమ్మెర్లు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తులసి సూర్యుడికి తులసి మొక్కలో అర్ఘ్యాన్ని జలార్పణ అంటారు, దాన్ని గనక ఇచ్చినట్టయితే
సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అధ్యయనంలో అంటే మీరు చదువుకోవడంలో ఉత్సాహాన్ని చూపిస్తారు, సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు భవిష్యత్తు బాగుంటుంది, కానీ ఈ రోజైతే ఏమీ అంత బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు చేయకండి, స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నమే చేసుకోండి. అదే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత క్లయింట్లు, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళా వచ్చే అవకాశం కనబడుతోంది. వీళ్ళనైనా ఇక నుంచి జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి. కొత్తగా ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు వ్యాపారస్తులు చేయకండి. అదే రాజకీయ పరంగా చూసినట్టయితే శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం చాలా తక్కువగా ఈరోజు ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి, అలసట చాలా ఎక్కువగా కనబడుతుంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అశాంతి, గొడవలు, విడిపోవడాలు ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గాయత్రి మంత్రం జపం చేసుకోండి, లేదా వినే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. విజయాలు కూడా అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే అన్ని వ్యాపారాలకు అంటే వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలందరికీ కూడా ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమి చేసినా సక్సెస్ అవుతాయి. పెట్టుబడులకు కూడా చాలా అనుకూలమైన రోజు, విస్తరణకి కూడా చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈ రోజు తీసుకున్నట్టయితే సక్సెస్ సాధిస్తారు. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ప్రజలలో మీ పట్ల ఆదరణ పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శరీరంలో అంటే కొంచెం బాడీ పెయిన్స్ కానీ అలాగ చిన్న చిన్నవే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. వాహన వస్తు యోగాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము చంద్ర గాయత్రిని చదవండి. చంద్రుడికి సంబంధించినటువంటి నవగ్రహ ఆలయంలో ఏదైనా అభిషేకం కానీ పూజ కానీ మీ పేరిట చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.